చూడండి, ఇప్పుడు మీకు 1 సంవత్సరం వయసు నిండిన వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోకపోతే కనుక వారికి బర్త్ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలో వివరంగా వివరిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పటి వరకు అంటే పుట్టి 1 సంవత్సరం నిండి 1 సంవత్సరం వయసు నుంచి పెద్దవారి వరకు కనుక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటే వారికి డైరెక్ట్గా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరండి. వారు మొదటగా అప్లై చేసుకోవాల్సింది నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత అది మీ చేతికి వచ్చాక దాంతోపాటు మీకు చెప్తాను ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి కూడా పెట్టి లేట్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలండి. అలాగైతేనే మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సింపుల్ ప్రాసెస్ అండి. మొదట మీరు నాన్ అవైలబిలిటీ కోసం అప్లై చేసుకుంటారు. నాన్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్తో లేట్ బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలండి. అయితే ఇప్పుడు మొదట మీకు కావాల్సింది నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కాబట్టి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పొందాలో ఒకసారి చెప్తాను చూడండి. ముందుగా మీరు నాన్ అవైలబిలిటీ అప్లై చేసుకోవాలని చెప్పాను కదా. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ ఫాము ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తుందని చూడండి. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఐ అని చెప్పేసి ఇక్కడ మీ పేరు, సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు, ఏజ్, వర్కింగ్ యాజ్ అని మీ యొక్క వృత్తి, హౌస్ నెంబరు, అలాగే డోర్ నెంబరు, అలాగే డిక్లేర్ దట్ మై వైఫ్ పేరు, ఇవన్నీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఈ అప్లికేషన్ మీకు సచివాలయంలో కానీ మీ సేవలలో కానీ అవైలబుల్గా ఉంటుందండి. ఆ అప్లికేషన్ మీరు ఒకటి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకు అటాచ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే దరఖాస్తుదారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ జిరాక్స్, అలాగే ఒకవేళ దరఖాస్తుదారు చిన్నపిల్లలు అయితే కనుక తల్లిదండ్రుల యొక్క ఆధార్ జిరాక్స్లు కూడా అటాచ్ చేయాలండి. వాటితో పాటు రైస్ కార్డ్ జిరాక్స్, కొంతమందికి రైస్ కార్డ్ ఉండదు కాబట్టి వారు ఓటర్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్, 10th మార్క్స్ లిస్ట్ జిరాక్స్, నోటరీ ఆర్ అఫిడవిట్. మీరు ఇలాగ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కోసం అని చెప్పి మీరు దగ్గరలోని లాయర్ని కలిస్తే నోటరీ చేసేవాళ్ళు ఉంటారు కదండి, వారు నోటరీ చేసి ఇస్తారు. ఇవన్నీ తీసుకొని మీకు ఇందాక నేను చూపించిన అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఒకవేళ గ్రామాల్లో ఉన్నట్లయితే కనుక సంబంధిత సచివాలయంలో డిఏ గారిని కలిస్తే ఆయన అప్లై చేస్తారు. ఒకవేళ పట్టణాల్లో అయితే కనుక ఈడిపిఎస్ అని ఉంటారు, ఆయన అప్లై చేస్తారు. ఇది అప్లై చేసిన తర్వాత పట్టణాల్లో అయితే కమిషనర్ గారు యాక్సెప్ట్ చేస్తే మీకు ఆ సర్టిఫికెట్ సంబంధిత సచివాలయానికి వస్తుంది. అక్కడ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ అప్రూవ్ చేస్తారు. ఆయన ఓకే చేస్తే సర్టిఫికెట్ వితిన్ 30 డేస్లో మీకు సంబంధిత సచివాలయంలో ప్రింట్ ఇస్తారండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ మీ చేతికి వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్ని ఉపయోగించి మీరు లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలండి. అయితే ఈ లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇది ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇది డైరెక్ట్ చూడండి, ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫార్మేట్. ఈ అప్లికేషన్ సేమ్ మీకు సచివాలయంలో కానీ మీ సేవల్లో కానీ దొరుకుతుందండి. ఈ సర్టిఫికేట్ మనకి ఇష్యూ చేసేది ఆర్డీఓ గారు, కానీ మీరు అప్లై చేసుకోవడం మాత్రం సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పాం కదా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్. సో ఇది అప్లై చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కావాలి. అది వచ్చిన తర్వాత దీనికి మీరు అప్లై చేయడానికి అవుతుంది. దాంతోపాటు రైస్ కార్డ్ జిరాక్స్, అలాగే 10th మార్క్ లిస్ట్ జిరాక్స్, వీటితో పాటు నోటరీ అండి, నోటరీ అఫిడవిట్ ఏదైనా ఒకటే. ఇవన్నీ 10th మార్క్స్ లిస్ట్ ఏంటంటే అది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట అండి. మీరు ఏ ఇయర్లో పుట్టారు, ఏ డేట్లో పుట్టారు అన్న ప్రూఫ్ కోసం 10th మార్క్స్ లిస్ట్ జిరాక్స్ అడుగుతారు. అలాగే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ జిరాక్స్ 2 తీసుకెళ్ళండి. రైస్ కార్డ్ జిరాక్స్, 10th మార్క్స్ లిస్ట్, నోటరీ. ఇవన్నీ తీసుకొని గ్రామాల్లో అయితే డిఏ గారిని, పట్టణాల్లో అయితే ఈడిపిఎస్ గారిని కలిసి ఇందాక మీకు చూపించాను కదండి అప్లికేషన్, ఆ అప్లికేషన్తో పాటు ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకెళ్ళి అప్లై చేస్తే కనుక అది ఫస్ట్ మీకు డిఏ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అది ఆ సచివాలయంలోని విఆర్ఓ గారి లాగిన్కి వెళ్తుంది. విఆర్ఓ గారు అన్ని పరిశీలించి వెరిఫికేషన్ చేసి ఓకే అనుకుంటే కనుక ఆర్ఏ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఆర్ఏ గారు కూడా అంతా వెరిఫై చేసి ఆ సర్టిఫికేట్ని, అప్లికేషన్ని
ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఎంఆర్ఓ గారు కూడా ఓకే అనుకుంటే అది చివరిగా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తుంది. ఆర్డీఓ గారు అంతా పరిశీలించిన తర్వాత అంతా ఓకే అనుకుంటే ఆయన అప్రూవ్ చేస్తే మీరు ఏ సచివాలయంలో అయితే దరఖాస్తు చేశారో ఆ సచివాలయానికి తిరిగి మీ లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది సచివాలయానికి వస్తుందండి. అలాగే ఒకవేళ ఇప్పటి వరకు మీరు సపోజ్ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఉన్నారు ఆల్రెడీ, కానీ ఆ సర్టిఫికేట్ ఒకవేళ చిరిగిపోయినా లేదంటే అది సరిగ్గా లేకపోయినా ఆ జిరాక్స్ తీసుకెళ్తే మీరు సంబంధిత సచివాలయంలో వితిన్ 5 minutesలో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎలా అయితే ప్రింట్ ఇస్తారో వాటిని హై సెక్యూరిటీ పేపర్స్ అంటారండి, వాటి మీద మీకు పాత సర్టిఫికేట్ని చూసి దాన్ని బట్టి వాటి మీద కొత్త సర్టిఫికేట్ మీకు ప్రింట్ తీసేస్తారు. అది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు ఆధార్లో ఏమైనా మార్పులు చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ కొత్త సర్టిఫికేట్ అడుగుతారు. పాతదే దాని మీద క్యూఆర్ కోడ్స్ అవి ఉండట్లేదు కాబట్టి అది పనిచేయదండి. అలాగే మీకు ఒకవేళ ఈ బర్త్ సర్టిఫికేట్లో ఏమైనా తప్పులున్నా, ఒకవేళ ఆధార్లో ఏమైనా తప్పులున్నా అవి ఏ విధంగా మీరు సరి చేయించుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ప్రతి విషయంలో నేను మీకు సపోర్ట్గా ఉంటాను. అలాగే మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.